వెంకటేశ్వర స్వామి బాలాజీగా పూజలందుకుంటున్న చిలుకూరి బాలాజీ టెంపుల్ చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. ఈ వడ్డీ కాసులు వాడు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల వద్ద నుంచి వడ్డీ కాసులు ఏమాత్రం ఆశించడు. ఇక్కడ పేద ధనిక అంటూ ఎలాంటి తారతమ్యాలు ఉండవు. ఇది ఇలా ఉంటే ఈ ఆలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసే భక్తులకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా పలు భాషల్లో మాట్లాడుతూ భక్తుల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతూ అందరినీ ఆకర్షించే ఆ ఆలయ పూజారి పేరు రంగరాజన్. అయితే ఓ దళిత భక్తుడిని భుజాలపైన ఎక్కించుకుని ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లిన మునివాహన సేవతో ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఆయన బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసి 1999లోనే సంవత్సరానికి 10 లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని బాలాజీ టెంపుల్ పూజారిగా ఎందుకు అయ్యాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా హైదరాబాదుకు 23 కిలోమీటర్ల దూరంలో చిలుకూరు అనే గ్రామంలో బాలాజీ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ ఆలయ పూజారి సిఎస్ రంగరాజన్ గారి నాన్నగారు సౌందర్రాజన్ తరతరాలుగా వస్తున్న అర్చక వృత్తిని చూస్తూనే ఉన్నత చదువులు చదివారు. కామర్స్ లెక్చరర్గా మొదలుపెట్టి ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. రంగరాజన్ గారి చదువు అంతా కూడా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే జరిగింది. ఇక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవారు. టీచర్లు ఆయన చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు. ఆయన స్కూలుకి పెద్దగా నామాలు పెట్టుకునే వెళ్లేవాడు. క్రైస్తవ బడులైనా సరే ఈ విషయంలో అక్కడెవరూ కూడా ఆయనని ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని చెప్తుంటారు. చిన్నప్పటి నుంచి వైద్య రంగంపైన ఆసక్తి ఉన్నా అప్పట్లో ఆయనకు లెక్కల్లో మాత్రమే మంచి మార్కులొచ్చాయి. దాంతో ఇంజనీరింగ్ వైపే వెళ్లాల్సిన పరిస్థితి. అయినా వైద్యం మీద ఆశ చావక ఉస్మానియాలో బయోమెడికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు. చివరి ఏడాది థీసిస్ కోసం ఆయన ఇంకా నరేంద్రబాబు అనే అతని సహాధ్యాయి కలిసి అతి తక్కువ ఖర్చుతో తయారు చేయగల సిరంజీ ఇన్ఫ్యూషన్ పంపు నమూనాని కనిపెట్టారు. ఇక డిగ్రీ పూర్తయ్యాక ఆ పరికరాన్నే భారీ స్థాయిలో తయారు చేయాలనే కలతో నరేంద్రతో కలిసి ఎన్ఆర్ బయోమెడికల్స్ అనే కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్ధలు వచ్చి తగువులు పడి విడిపోవడం, ఇష్టం లేక కంపెనీని అతడినే చూసుకో అని చెప్పి ఆయన బయటకొచ్చేశారు. అప్పుడే వైద్య పరికరాలు తయారు చేసే మెట్రానిక్స్ సంస్థ ఆయనకు అధికారిగా ఉద్యోగం ఇచ్చింది. చెన్నైలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంతకాలం చిలుకూరికి దూరమవుతున్నాననే బాధ ఆయనను పీడిస్తూనే ఉండేది. అలా 6 ఏళ్లు గడిచాక ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పడంతో ఆయన కోసం హైదరాబాదులో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచి దక్షిణాది మొత్తానికి ఆయనను హెడ్గా నియమించారు. 1999లోనే సంవత్సరానికి 10 లక్షల రూపాయల జీతం, ఇక జీవితానికి ఏ డోకా లేదు. అనుకుంటుండగానే ఓ సంక్షోభం ఆయన్ని కుదిపేసింది. హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళిచ్చే ఉస్మాన్ సాగర్ చెరువులో ఉన్న ఓ చిన్న లంకే ఈ చిలుకూరు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం వెలిసిన కొన్నేళ్ల తర్వాత అహోబిలం మఠ స్వామీజీ ఇక్కడికి వచ్చారట. అప్పుడు ఆగమాల ప్రకారం అనునిత్యం అక్కడ దేవుని సేవించడానికి తన శిష్యుణ్ణి, అతని కుటుంబాన్ని ఇక్కడే ఉండిపోమన్నారట. ఆ శిష్యుడే వీరి పూర్వీకుడంటారు. తరువాతి కాలంలో ఔరంగజేబు ఆక్రమణలకి, రజాకార్ల దాడులకి ఎదురొడ్డి ఈ ఆలయాన్ని వారు కాపాడుకున్నారు. ఇప్పటికీ ఆ దేవుణ్ణి వారి ఇంట పెద్ద కొడుకుగానే వీరు భావిస్తుంటారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1987లో 30/70 అనే దేవాదాయ చట్టంతో వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేస్తూ వీరిని అక్కడి నుంచి వెళ్లిపోమ్మంది. అప్పుడు వీరి నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీంకోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయ శాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది. చిలుకూరు గుడిని యాదగిరి గుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది. అప్పుడు వీరి నాన్నగారు మాకు వారసత్వ హక్కులు వస్తాయని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. అప్పుడు ఒక అధికారి వీరి నాన్నగారితో సౌందర్రాజన్ గారు
మీ అబ్బాయిలు ముగ్గురు ఇంజనీర్లు, వాళ్ళు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగో చేయరు, ఇక దీనికంటే మీకు ఈ ఆరాటం అన్నారు. ఆ మాటలు రంగరాజన్ గారికి ఓ కొరడాలా తాకాయి. ఆ క్షణమే నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆయనకు 35 ఏళ్లు. మెట్రానిక్స్ కంపెనీలో ఉన్నతాధికారి పదవి. 1-2 సంవత్సరాల్లో దేశం మొత్తానికి హెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంత భవిష్యత్తు ఉన్న ఆయన ఇలా అర్చక వృత్తిలోకి రావాలనుకోవడం వారి నాన్నగారికి అస్సలు ఇష్టం లేక ఎవరూ ఒప్పుకోలేదు. అప్పుడు రంగరాజన్ గారు కూడా తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత 2 నెలల తర్వాత వాళ్ళని ఎలాగోలాగా ఒప్పించారు. ఇక రంగరాజన్ గారి ఆఫీసులో అయితే ఈ విషయాన్ని ఎవరూ కూడా నమ్మలేకపోయారు. ఇంత మంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా అని నవ్వారు. ఎవరు ఏమనుకున్నా అర్చకుడిగా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్ళెం అందుకున్నారు. ఇలా అర్చకుడిగా మారిన తొలి రోజుల్లోనే వారి నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీయించేశారు. ఇంకా విఐపి దర్శనాలు, టికెట్లేవీ లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించారు. ఇప్పటికీ అందరూ అదే తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఏ ఆదాయమూ లేదు కాబట్టి దేవాదాయ శాఖకి చిలుకూరు బాలాజీ ఆలయం మీద అజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా చేశారు. అప్పటి దేవాదాయ చట్టం 30/87 వల్ల తరతరాలుగా ఆలయాన్ని నమ్ముకున్న ఎన్నో అర్చక కుటుంబాలు ఎంతో నష్టపోయాయని, అందుకే ఆ చట్టంపై అన్ని రకాల ఆయన పోరాడుతున్నారు. 1990లకు ముందు చిలుకూరు ఆలయానికి వారం మొత్తం మీద 1000 మంది వస్తే చాలా గొప్ప. కానీ ఇప్పుడు వారాంతాల్లో 40,000 మంది దాకా వస్తున్నారు. వాళ్ల ద్వారా సామాజికంగా మార్పులు తీసుకువచ్చి పనులు చేపట్టాలనుకున్నారు. ఇవన్నీ కూడా ఆయన నమ్మే సనాతన ధర్మమనే చట్టంలోనే ఉండాలనుకున్నారు. సనాతన ధర్మం అంటే మూఢాచారమో, స్త్రీలపై వివక్షో, అంటరానితనాన్ని ప్రోత్సహించడమో కానే కాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమేనని ఆయన చెబుతారు. ఇక వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికి ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవిని ప్రేమించడమే. మన వేదాంగాల సారం అదేనని ఆయన నమ్ముతారు. అందుకే ఆయన వంతుగా ఇక్కడున్న సమస్యలు, రుగ్మతలు తీరేందుకు ఏమైనా చేయాలనుకున్నారు. ఇక్కడ చేనేత కార్మికులు లాభపడేలా వారాంతాల్లో వచ్చే భక్తులందరూ చేనేత వస్త్రాలే ధరించి రావాలని కోరారు. అది మంచి ఫలితాన్నిచ్చింది. బాలికలపై అత్యాచారాలు జరగకుండా ఆ పసిపాపల్ని దేవతల్లాగే చూడాలని కన్యావందనం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఏటా ఫిబ్రవరిలో అమ్మాయిల గొప్పతనం చాటేలా మహాలక్ష్మి పూజ అని చేస్తుంటారు. ఆ రోజు పెళ్లి కాని అమ్మాయిలకి కొత్త బట్టలు పెట్టి కాళ్లకు పారాణి రాస్తారు. వీటన్నింటి ద్వారా గుర్తింపు పెరిగి టీవీలో ఏ చర్చా కార్యక్రమాలు చేస్తున్నా ఆయనను పిలవడం మొదలుపెట్టారు. ఆయన మాటలు టీవీల్లో ప్రసారం కాగానే మీదంతా నటన, అసలు పూజారులందరూ దుర్మార్గులు, అవినీతిపరులు, మీ వల్లే దళితులపైన వివక్ష అంటూ కుప్పలు తెప్పలుగా లేఖలు వచ్చేవి. ఎవరో కొందరి వల్ల మొత్తం హిందూ అర్చకులనే చెడ్డవారంటే ఎలా? ఈ మదనం ఆయనలో చాలా రోజులుగా ఉండేది. గత ఏడాది అయ్యప్ప స్వామి పడిపూజకని పిలిస్తే వెళ్ళినప్పుడు కార్యక్రమం తర్వాత ఆయన దగ్గరికి ఓ వ్యక్తి బిడియంగా వచ్చి, స్వామి, ఈ అయ్యప్ప పూజలోనూ కులాల వివక్ష తప్పట్లేదు. నేను దళితుణ్ణి, నా వంటని వేరుగా వండుకోమని చెబుతున్నారు మా గురుస్వామి అన్నాడు. అప్పుడు ఆయన కోపంతో రగిలిపోయారు. గురుస్వామిని పిలిచి చెడామడా తిట్టేశారు. అప్పుడే ఓ దళిత సంఘం ఆయన్ని సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది. అప్పుడు ఆయన దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సాంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ మునివాహన సేవ గురించి చెప్పారు. అప్పుడు సభ్యుడు లేచి, మీరైతే ఓ దళితుణ్ణి అలా భుజాలపై మోసుకెళ్తారా అని సవాలు విసిరారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేసి తీరుతానని చెప్పి అలా ఏప్రిల్ 17న బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని పాడుకుంటూ ఆ హరిజన భక్తుల్ని మోసుకెళ్లారు. అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని ప్రచారం చేసింది. సోషల్ మీడియా ఆ దృశ్యంతో హోరెత్తింది. అప్పుడు నోబెల్ గ్రహీత దలైలామా కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిన రోజుని ఆయన ఇప్పటికీ మర్చిపోలేను అని చెబుతుంటారు. దలైలామాతో మాట్లాడిన కొద్దిసేపటికే ఆయన ఒక పెద్ద సందేశం పంపారు. మీరు చేసిన పని ఆదర్శనీయం, సదా ఆచరణీయం, దేవుడి ముందు అందరూ సమానమేనని సోదాహరణంగా వివరించారు అంటూ సాగిందా లేక. ఇది ఆయనకి ఎంతో నమ్మకాన్నిచ్చింది. ఇది ఈ ఒక్క ఆలయ ప్రవేశంతో ఆగిపోదు. నగరాల్లో కంటే గ్రామంలోనే అంటరానితనం ఎక్కువ. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పల్లె నుంచి పట్టణం దాకా ఓ ఉద్యమంలా దీన్ని నిర్వహించబోతున్నారు. ఇది జరిగాక ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడో ముసలైన తచ్చాడుతూ వచ్చి, మా జాతిని మోసిన భుజాలు ఇవేనా బాబూ అంటూ వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకో తెలియదు, ఆ దేవుడే వచ్చి నన్ను తాకాడా అనిపించింది ఆ రోజు.
బొటబొట కన్నీళ్లొచ్చేశాయని ఆయన చెప్పారు. రంగరాజన్ గారి వ్యక్తిగత విషయానికి వస్తే రంగరాజన్ గారిది ప్రేమ వివాహం. ఆయన భార్య పేరు సుధా రంగరాజన్ గారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే అహోబిల మఠంలో ఆమెని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడ్డారు. ఆమె అక్కడ నృసింహప్రియ పత్రిక సంపాదకుడి బంధువులమ్మాయి. అయితే ఆ పత్రికకి పలుగుణ పేరుతో కథలు, వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. ఇంజనీరింగ్ ముగించాక ఇంట్లో విషయం చెప్పి వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు. అయితే ఆదాయం లేకపోవడంతో ఇప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చారు. ప్రస్తుతం వారి పెద్దబ్బాయి CA చదువుతున్నాడు, చిన్నబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇక తన అర్ధాంగి అంగీకారంతోనే ఆయన 2 పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకే అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలియజేశారు. ఉన్నత చదువులు, పదవి, మంచి ఉద్యోగాన్ని వదిలేసి తన జీవితాన్ని చిలుకూరు బాలాజీకి అంకితం చేసిన రంగరాజన్ గారి సేవాతత్వం, భక్తిభావం అనిర్వచనీయం. నమస్కారం. యోయో టీవీ, హైదరాబాద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.